అమ్మ ఒక చిన్న సీరియస్ క్వశ్చన్ అమ్మా. అంటే ఈ సందర్భంగా నేను వ్యూవర్స్తో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరూ కొద్దిమంది యూట్యూబ్లు కెమెరాల ముందుకు వచ్చి ఇండస్ట్రీ బాగోలేదు, కాస్టింగ్ కౌచ్ ఉంది, లేకపోతే అలా ఉంది ఇలా ఉంది, నోట్కి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందులో మన ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. నేను సిన్సియర్గా అందరికీ నేను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తున్నా, ఎందులో లేదు అంటే చెడు అనేది ఎక్కడ లేదు. అవునా కాదా? ఇప్పుడు మా టీచింగ్లోనే మీకు పాఠాలు చెప్పే టీచరే వేషాలు వేసే వాళ్ళు ఉన్నారు. ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా అలాగే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ఉన్నారు. ఇండస్ట్రీ ఎక్కువ ప్రజల్లో బాగా ఆకట్టుకునేలా ఉంటుంది కాబట్టి మీరు చిన్నది తుమ్మినా ఒక ఇష్యూయే, ఒక దగ్గినా ఒక ఇష్యూయే, మీరు అడుగులేసినా ఒక ఇష్యూయే. దానికని అంత ఎక్కువగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి విషయం మీద ఇలా మాట్లాడే వాళ్ళకి, అలాగే ఇంకా ఇండస్ట్రీకి వద్దామని అనుకునే అమ్మాయిలకి మీరు సీరియస్గా ఏదో ఒకటి చెప్పాలి. సో దానికోసమే క్వశ్చన్ అడిగాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మరి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, మీరు వినే ఓపిక ఉంది. 100% వింటానమ్మా. సార్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అయితే 100% అందరికీ యూజ్ అయ్యే క్వశ్చనేనండి. ముందు నా లైఫ్ స్టోరీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. కొన్ని మాటల్లో చెప్పేస్తాను. చెప్పండి మేడం. ఇప్పుడు నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేటెడ్ అండి. మంచిగా చదువుకున్నా, జాబ్ చేసుకొని లైఫ్ని నేను చూసుకోవచ్చు. కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానండి ఈ బీటెక్ సర్టిఫికేట్స్ పట్టుకొని. మా ఫాదర్ ఏంటి అంటే వెరీ క్లాసీ జాబ్స్ ఉండాలి, ఏసీలో కూర్చొని చక్కగా నువ్వు జాబ్ చేసుకో, ఇంకేవి వద్దు, వైట్ కలర్ జాబ్స్ అని చెప్పి డాడీ అనేవారు అనమాట. ఓకే సరే అని చెప్పి డాడీ ఏం చెప్తే దానికి నేను ఎస్ ఓకే ఓకే అని చెప్పి వెళ్ళేదాన్ని. ఒక ఇంటర్వ్యూలో ఏమైంది అంటే నా సర్టిఫికేట్స్ ఒక 75% ఉంది. పర్సంటేజ్ ఎవరికి వద్దండి, మీరు టైంకి రావాలి, టైంకి చేయాలి. దీంతో పాటు మీరు మీ మొగుడుతోనే కాదు మా దగ్గర కూడా అలానే ఉండాలి అని అన్న క్వశ్చన్కి కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి నాకు. అరే ఎంత చదువుకున్నా ఒకటి కింద మేము సరెండర్ అయిపోవాలా, ఇంకా ఇక్కడ ఎందుకు అని నేను సర్టిఫికేట్స్ని ఇలా ఈసిరి పడేసానండి. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయా. ఇంకా నెక్స్ట్ పేరెంట్స్ చేసేది అదే కదా. సో ఓకే పెళ్ళి ఎవరిని చేస్తారో కనీసం వాళ్ళని బాగా చూసుకొని, పిల్లల్ని బాగా చూసుకొని పోషించుకుందామని పెళ్లి చేసుకున్నా. నెక్స్ట్ ఏం జరిగింది అంటే నా కుటుంబంలోనే, నా ఫ్యామిలీలోనే నాకు సేఫ్టీ సెక్యూరిటీ లేదు. పెళ్లి చేసుకున్న తర్వాతే నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎవరి ద్వారా అనేది చెప్పట్లేదు, కానీ లిటరలీ నా ఫ్యామిలీలోనే నాకు సేఫ్టీ సెక్యూరిటీ లేనప్పుడు బయట ఏ జాబ్స్ లోనో లేకపోతే ఇంకా ఎక్కడో ఉంటుందని ఎందుకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి? ఎక్కడైనా నీ మీదే నువ్వు డిపెండ్ అయ్యి నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా నువ్వు ఉన్నావంటే నిన్ను ఎవరు ఏం పీకలేడు, నీ జోలికి కూడా రాలేడు అని నేను చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ముందడుగు వేసాను ఇండస్ట్రీలోకి. నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కారణం ఎవరి వల్ల నేను ఫేస్ చేశానో, నా ఇంట్లోనే నాకు సేఫ్టీ సెక్యూరిటీ లేదు, ఇంక ఇండస్ట్రీయా లేకపోతే ఆ జాబ్ ఏంటి, అందరి దగ్గర ఇవే మాటలు ఉన్నాయి, ఎక్కడైనా ఇలానే ఉంటుంది. సో నేను యూత్కి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీకు మనసు అనేది ఉంది కదా, అక్కడ ఏం చేయాలనిపిస్తుంది, ఏం చేస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా హ్యాపీ అనిపిస్తుందో చేసేయండి. తప్పేం లేదు, అసలు ఏం చేయాలనిపిస్తుంది ఇక్కడ మనకు చెప్తుందండి. కానీ మనుషులు చేస్తున్న పనులు బట్టి, చుట్టుపక్కల ఉన్న మనుషులు బట్టి మారిపోతూ ఉంటారు. వద్దు, ఎవరు ఏది చెప్పినా వినండి, వదిలేయండి. మీకేం చేయాలనిపిస్తుందో చేయండి, మీ హార్ట్ చెప్పింది మాత్రం చేస్తే ఎక్కడికో వెళ్తారు. ఇది మాత్రం నేను నిజంగా ఫేస్ చేశానండి. ఎందుకు అంతవరకు ఫేస్ చేసిన తర్వాత మనుషులు కళ్ళు అనుకోవాలో మరి ఏమనుకోవాలో నేను వెళ్ళి నేలకు అతికిపోయాను. కోమా స్టేజ్ నుంచి మెమొరీ లాస్ అయిపోయి నా కొడుకుని నేను అంకల్ అని, మా మమ్మీ డాడీని అక్క దీది భయ్యా అని పిలిచి, ఇప్పుడు మళ్ళీ మీతోని మీరు ఏం అడుగుతున్న దానికి రిప్లై ఇవ్వగలుగుతున్నాను అంటే ఒకటేనండి, మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి రీచ్ అవ్వాలి అంటే ఎవరి మాటలు పట్టించుకోవద్దు, బాధపడద్దు. మనసు ఏం చెప్తుంది అది చేస్తే చాలు, అంతేనండి. ఎవరిని పట్టించుకోవాల్సిన లేదు. అలాగని మనమేం తప్పలేం చేసాం కదా, అంతే కదా. సో దానికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలనిపిస్తుందో దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఇదే చేయాలనిపిస్తుంది, అలా వెళ్ళాలనిపిస్తుంది. ఎవరికి భయపడవసరం లేదు. అలా అని కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్లు లేకపోతే ఇది ఇస్తేనే క్యారెక్టర్లు మాటలు అంటారండి. కమిట్మెంట్ ఇవ్వడం వల్ల తప్పు, ఇవ్వకపోతే తప్పులేదు. ఎవరు చెప్పారు? నీకు ఇంట్రెస్ట్ ఉందా పర్సన్ మీద, గో. ఎవరిని అడగవసరం లేదు. నువ్వు నీకు ఇంట్రెస్ట్ లేదా ఇది చెప్పే నోట్తో, అంతే కదండి.
ఎందుకంటే ఇది ట్రూ. ఇప్పుడు నేనైతే బోల్డ్ గా మాట్లాడేస్తున్నాను, ఎంత మంది ఫేస్ చేయట్లేదు, ఎంత మంది ఇది చూడకుండా పోయారు. ఒక నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎనీ ఫీల్డ్, జాబ్స్ లోని ఎక్కడైనా సరే ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు నీకు నచ్చింది ఏంటి ఉన్నది దాని దగ్గరికి వెళ్ళి ఇలాంటిది ఫేస్ చేసి నా గట్స్ తో నువ్వు మాట్లాడచ్చు, అంతే కదా. సో నేనైతే అది చేస్తున్నాను.